పొలిటీషియన్స్ నమ్మే పరిస్థితి ఉందా? ఆల్రెడీ పొలిటీషియన్స్ అంటేనే దందాలు చేసుకుంటారు, సెటిల్ అవుతారు, ఇవే నడుస్తుంటాయి బయట. ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటీషియన్స్ అంటే కోట్లాది కోట్ల డబ్బు ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేగా చేస్తారట పలానా కాన్స్టిట్యూన్సీ కట్టి ఎన్ని కోట్లు అడిగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బీజేపీ పాలన ఉంది, మతతత్వపు పాలన. ఎవరిన్ని కమెంట్లు చేసినా ఏం మాట్లాడినా అదంతే. ఎక్కడ చూసినా కూడా మోసపూరిత గుళ్ళ మీద గోపురాల మీద అన్నీ చెప్తేవి రైజింగ్ తెలంగాణ అంటివి మళ్ళీ ఆగని చెప్పులు ఎత్తుకుపోతా అంటారు అని తెలంగాణ ఇజ్జత్ తీసుకున్నారు. ఇలా ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి అయ్యా కేసీఆర్ దున్నపోతుకు గడ్డేసి పాల్గొనమంటే కత్తోనికి ఎత్తి యుద్ధం లేమంటారు. ఆల్రెడీ కాంగ్రెస్ కట్టించినావు యుద్ధం కేసీఆర్ గారిని ఇప్పుడు ఏం చేస్తాం? ఇంకా 5 ఏళ్ళు ఆగాల్సింది మనం. అది మన కర్మ. అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, తెలంగాణ వస్తే అంధకారంలోకి వెళ్తారు మీరు, కరెంట్ ఉండదు మీకు, చీకటి అవుతారు. తెలంగాణ వచ్చింది, ఇంకా సెకండ్ కూడా కరెంట్ కూడా. కాంగ్రెస్ ఇటు వచ్చిందో లేదో కట్టగా పని చేసినట్టే కరెంటు రాకపోయా, నీళ్లు లేకపోయా, సకాలంలో విత్తనాలు ఇవ్వకపోతే, పెట్టుబడులు రాకపోయా, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రుణమాఫీ చక్కగా చేయలేదు, తులం బంగారం లేదు, ఆడపిల్లకు స్కూటీ ఇస్తాను, పిల్లలకు అది ఇవ్వలేదు, ఆడపిల్లలకు 2500 ఇస్తాను, వృద్ధులకు పింఛన్లు వేస్తాను, ఏది లేదు. అందరికన్నా మోస్ట్ ఫేమస్ తెలంగాణ ఈ రోజు తెలంగాణలో మల్లారెడ్డి గారు. ఆయన వయసుకి ఆయన మాట్లాడుతుంది, మాట్లాడరాక, వ్యవస్థ మీద అవగాహన లేక, గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ రాలేదని చాలాసార్లు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రోజు కేసీఆర్ గారి హయాంలో ఏ పథకం ఎందుకు అందజేయలేకపోతున్నాం? హాయ్, వెల్కమ్ టు లెట్స్ టాక్ మీడియా. నేను మీ ఆనంద్. ఇవాళ మనం ఉన్నాము బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ మరియు నాయకులు శ్రీ గర్రేపల్లి సతీష్ కుమార్ గారితో. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఎలా జరిగింది, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పవర్లో లేని తెలంగాణలో తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకోవడం ఆయనకి ఎలా అనిపిస్తుంది, ఇలాంటి కొన్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్స్తో స్టార్ట్ చేద్దాం. సార్, ఇప్పుడు ఎవరిని అడిగినా సరే బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది, అప్పటి టీఆర్ఎస్ తెలంగాణ తీసుకొచ్చిందని చిన్న పిల్లలు అడిగినా ఎప్పుడు అంటే వేరే వాళ్ళు కాంగ్రెస్ అని బీజేపీని ఎన్ని కామెంట్స్ చేసినా సరే హిస్టరీని మనం మార్చలేం. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పవర్లో లేదు తెలంగాణలో. హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? పవర్ అంటే మీ ఉద్దేశం ఏంటి? గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ కాదు కదా సార్. పవర్ అంటే ఏ పార్టీకైనా, ఏ కార్యకర్తకైనా, ఏ నాయకుడికైనా పవర్ అంటే ప్రజాబలం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉట్లాడి తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు ఎంత అద్భుతంగా కేసీఆర్ గారు సస్యశ్యామలంగా అద్భుతంగా పరిపాలించిండో తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రపంచమంతా కొనియాడే. అంటే కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఐటీ రంగంలో కానీ, పరిశ్రమ రంగంలో కానీ, ముఖ్యంగా రైతాంగానికి కానీ ఎంత చక్కగా పరిపాలించిండో ఈరోజు గతంలో ప్రపంచం అంతా కూడా ఇప్పటి వరకు కూడా కొనియాడిన సందర్భాలు పూకలలు. పవర్ అంటే మా ఉద్దేశం తెలంగాణ ప్రజల బలం మాకుంది, తెలంగాణ ప్రజల మద్దతు మాకుంది, మేము పవర్లోనే ఉన్నాం. పవర్ అంటే గవర్నమెంట్లు ఉంటేనే పవర్ ఉన్నట్టు కాదు. అంత పవర్ ఉన్న వాళ్ళు ఈసారి ఎలక్షన్స్లో ఎందుకు ఓడిపోయారు అనుకుంటున్నారు? అవును, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు దాదాపు 2 ఏళ్ళు అవుతుందండి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అలవి కాని హామీలు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని గద్దెదించాలనే ఒక ఉద్దేశంతో ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అలవి కాని హామీలు ఇచ్చి చెప్పేవన్నీ చెప్పి సోది మాటలు చెప్పి ప్రజలను రకరకాలుగా మభ్యపెట్టి ఇటు నిరుద్యోగులను మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, మేము చింపేస్తాం, పొడిసేస్తాం అని చెప్పి కేసీఆర్ గారిని గద్దె తెప్పించగా పనిచేశారు. ఏమైంది? కేవలం 1.8% మమ్మల్ని ఓడించారు. మళ్ళీ తర్వాత ఏమైంది? ఈరోజు 2 ఏళ్లలో రోడ్ల మీదకి వచ్చి ప్రజలందరూ ఏమంటా ఉన్నారు, అయ్యా కేసీఆర్ సార్ మీరు ఉన్నప్పుడే బాగున్నాయా, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే ఈ తెలంగాణ సమాజం బాగుంది, రైతాంగం బాగుంది, కరెంట్ వచ్చేది, నీళ్ళు వచ్చేది, ఇప్పుడు ఏమి రాని పరిస్థితుల్లో ఉన్నాం. కానీ ఆయన మాత్రం ఎవరిని కలవట్లేదు, ఎవరితోనో మాట్లాడట్లేదు, అసెంబ్లీలో కూడా కనిపించట్లేదు, పెద్దగా ప్రెస్లో కూడా ఇంతకు ముందులాగా రావట్లేదు. అంటే జనాలను పవర్లో ఉన్నప్పుడు మాత్రమే పట్టించుకుంటారు. మనకు ఏదైతే ప్రజలు మాకు ఇచ్చింది ఏంటి, ఇప్పుడు ప్రశ్నించే కొంతగా ప్రజలు మీరు ప్రశ్నించాలి, మీరు ఉంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరైతే ప్రశ్నించగలరు అని చెప్పి మాకు ఇచ్చారు కావచ్చు ప్రతిపక్ష హోదా. ప్రతిపక్షంలో ఉన్నాం. ఈరోజు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవిత గారు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, కొంతమంది ఆయన ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు కానీ, సోషల్ మీడియా వారియర్స్ కానీ ప్రతి ఒక్కరు ఈరోజు పొద్దున్న లేస్తే నిరంతరం మీరు ఇచ్చిన దొంగ హామీలు కాంగ్రెస్ ఇచ్చినాయి కానీ బీజేపీ ఇచ్చిన దొంగ హామీలను ఎండబెట్టడానికి నిరంతరం పోరాడుతూ ఉన్నారు, కష్టపడతా ఉన్నారు. ప్రతిదీ కేసీఆర్ గారు రావాలంటే అది తప్పమాట కదండి. ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఎక్కడ కొట్లాడాలి, తెలంగాణ సమాజానికి ఏమవుతాం, తెలంగాణ సమాజంలో ఎక్కడ బడి కట్టాలి, ఎక్కడ గుడి కట్టాలి, ఎక్కడ డ్యామ్ కట్టాలి, ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలి, ఎక్కడ పరిశ్రమలు తీసుకురావాలి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలని ఒక తెలిసిన తెలంగాణ ఇంచు తెలిసిన వ్యక్తి కేసీఆర్ గారు.
అలాంటి వ్యక్తికి ఎప్పుడు నేను ప్రజల్లోకి రావాలి, ప్రజలకు ఏం అవసరం, ప్రజలకు ఎప్పుడు నేను వెన్నుదండగా ఉండాలనే విషయం ఆయనకు తెలియదు. తెలుసు. ఏ రోజు రావాలో ఆ రోజు కేసీఆర్ గారు ఎప్పుడు తెలంగాణ సమాజానికి ఎప్పుడు ఆయన అవసరం ఉంటుందో అప్పుడు తప్పకుండా బయటకొస్తారు, మాట్లాడతారు. అంటే ఆయన గెలిచినప్పుడు బయటకు వస్తారు. ఎందుకు రాలేదు గతంలో ఇప్పుడు? ఎందుకు గెలిచినా ఓడిపోయినప్పుడు మొన్న రాలేదా? రైతాంగాన్ని ఓదార్చడానికి వస్తున్నారు కదా! ప్రతి విషయంలో చాలా విషయాల్లో ఆయన స్పందిస్తూ ఉన్నారు. బీజేపీని ప్రశ్నిస్తూ ఉన్నారు, కాంగ్రెస్‌ని ప్రశ్నిస్తూ ఉన్నారు. యాజ్ ఎ ఇంటర్నల్ మెంబర్ ఆఫ్ ద పార్టీ ఓడిపోయినప్పుడు అంటే గెలుస్తామని ఎవరన్నా ఎలక్షన్స్‌లో చెప్తారు కదా! ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు అసలు పార్టీ మొరల్ ఎలా ఉండింది? ఓడిపోయినప్పుడు ఏముందండి, ఇప్పుడు మేము గెలుస్తామని 100% ధీమా ఉండేది. వాళ్ళు ప్రజలు కొంత అటువైపు మొగ్గు చూపిర్రు. ఆలోచిస్తే తెలిసిందేంది, కొంత ఇప్పుడు తులం బంగారం ఇస్తామండ్రి. దళిత బంధు 10 లక్షలు అయిందా, మేము 12 లక్షలు ఇస్తామండ్రి. రైతు భరోసా మేము వెంటనే చేస్తాం. రైతు భరోసా మేము 6,000, 7,500 ఇస్తామని చెప్పిరి. ఇకపోతే రైతుల రుణమాఫీ జస్ట్ సోనియా గాంధీ పుట్టినరోజు రోజే మొత్తం నువ్వు రైతుల రుణమాఫీ అంతా 2 లక్షలు ఎంత ఎంత రుణం అంటే అంత మొత్తం మాఫీ చేస్తాండ్రి. ఇలా ఏమైంది? ఇలా ప్రజలందరూ అడుగుతున్నారు కదా! సో, ఇలాంటి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి వృద్ధులకు పెన్షన్లు పెంచుతాను, 4,000 చేస్తాను. పెంచిండా? అంటే తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి వాళ్ళని ఒక డైనమాలకు తీసుకుపోయి మేమైతే చేయగలమని చూపిస్తామని ఒక కల్పిత మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిరే తప్ప వాళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళ వాళ్ళు చేసిందేందో ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం అడుగుతా ఉంది. జనరల్‌గా ఆన్ ఎనీ గివెన్ డే ఏ పొలిటికల్ పార్టీ కూడా మన దేశంలో ప్రామిస్ చేసినవన్నీ చేయడం కుదరదు. ఇంపాసిబుల్. టీఆర్ఎస్‌తో సహా ఆర్ కమింగ్ ఇప్పుడు బీఆర్ఎస్‌తో సహా. కానీ అట్‌లీస్ట్ ఎఫర్ట్ అయినా పెట్టకపోతే పొలిటీషియన్స్, ఐయామ్ ఆస్కింగ్ దిస్ యాస్ ఎ కామన్ మ్యాన్ టు ఏ కామన్ మ్యాన్. ఒక ఎఫర్ట్ అయినా పెట్టకపోతే నెక్స్ట్ టైం ఇలాంటి ప్రామిస్‌లు ఎవరైనా చేసినప్పుడు ఇట్ విల్ బి ఎనీ పార్టీ. ఇట్ విల్ బి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎనీథింగ్. జనాలు పొలిటీషియన్స్‌ని నమ్మే పరిస్థితి ఉందా? నమ్ముతారా? ఆల్రెడీ పొలిటీషియన్స్ అంటేనే దందాలు చేసుకుంటారు, సెటిల్ అవుతారు. లేకపోతే కబ్జాలు చేస్తారు. పోలీస్ స్టేషన్‌లోకి వెళ్ళి జనాలను ఇడిపించుకొస్తారు. నాకు ఇవే నడుస్తుంటాయి బయట. అసలు ఒక యూత్ ఎవరన్నా పాలిటిక్స్ వైపు చూడాలి అంటే ముందు గుండా వల్ల అన్న స్టాంపు ఉన్న ఫీలింగ్ వస్తున్న రోజుల్లో ఇలాంటి ప్రామిసులు చేసి దాన్ని నెరవేర్చకుండా తర్వాత మళ్ళీ ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది అని మళ్ళీ ఎలక్షన్ దాకా వెయిట్ చేయించడం వల్ల జనాలకు అసలు పొలిటీషియన్స్ మీద నమ్మకం ఉంటుందా? అంటే ఇప్పుడున్న అంటే రాజకీయాలను పక్కకు పెడితే కామన్ మ్యాన్గా మాట్లాడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటీషియన్స్ అంటే కోట్లాది కోట్ల డబ్బు ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేగా చేస్తారట పలానా కాన్స్టిట్యున్సీకి అయితే ఎన్ని కోట్లు అని అడిగే పరిస్థితి వచ్చింది. అవును. అంటే డబ్బుతోని ముడిపడి ఉండేలాగా సొసైటీని తీసుకొచ్చారు. బట్ సొసైటీ కూడా మారాలి. మనకు మంచి లీడర్ని ఎన్నుకుంటే మనకు మంచి చేస్తారండి. ఎవరో డబ్బు ఉన్నోనో లేకపోతే ఎక్కడో అమెరికా నుంచి వచ్చినోనో ఇక్కడ నుంచి వచ్చినో అందరూ కోట్లాది కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పేసి మనం తెచ్చుకుంటే బట్ తెల్లారి మళ్ళీ అమెరికా పోతే మన కోసం పనిచేస్తారా? ఇలా మనం 10 రూపాయలు ఓటుకు ఇంత అని చెప్పేసి మనం తీసుకొని ఇవాళ మనం ఓట్లు ఇస్తే మనం ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు ఇచ్చినాం కదా వాళ్ళకి, మనం పని చేయాల్సిన అవసరం ఏముంది అనే ఉద్దేశంలో ఆ లీడర్ ఆలోచిస్తాడు. కానీ పార్టీలు కూడా ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో, ఎవరైతే ఖర్చు పెట్టగలరో, కేవలం గెలుస్తారు అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తాయి కదండి. అంటే అన్ని పార్టీలు అలా లేవండి. ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీని ఎగ్జాంపుల్ తీసుకుంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ గతంలో మాకు చొప్పదాన్ని కానీ నేను చొప్పదాన్ని బిడ్డగా చెప్తున్నా. చొప్పదాన్ని నియోజకవర్గం రిజర్వ్డ్ ఎస్సీ రిజర్వ్ కాదు. బుడిగ శోభ గారు ఏమీ లేని నిరుపేద, ఆయన ఎమ్మెల్యే గారు కదా. బాల్క సుమన్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎమ్మెల్యే అయ్యారు, విప్ అయ్యారు, ఎంపీ అయ్యారు. ఉద్యమం నుంచి ఒక విద్యార్థి నాయకుడికి వచ్చిన వ్యక్తి. గ్యాదరి కిషోర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? చాలామంది బీసీ కమిషన్ మెంబర్లు ఉన్నారు. ఇట్లా రాష్ట్రంలో చాలామంది యువకులు నిరుపేద వర్గం నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద పదవులు అనుభవించి తెలంగాణ ప్రజల కోసం సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఎంతమంది వీళ్ళు గెలిచారండి? గెలుపు ఓటములు అనేది మన చేతిలో ఉండవండి. అంటే ఫైనాన్సెస్ అనేవి పాలిటిక్స్ని ఎంతగా డిమాండ్ చేస్తున్నాయి ఈ రోజున. ఎంతమందికి వీళ్ళకి మళ్ళీ 3 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి ఓడిపోతే ఇప్పుడు అంతా బాగున్నప్పుడు గెలిస్తే మళ్ళీ వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒకసారి ఓడిపోతే వాళ్ళు ఎంత మంచి చేసినా, వాళ్ళకి ఎంత గుడ్ విల్ ఉన్నా సరే పార్టీలు ఆలోచిస్తాయి. మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టగలరా లేదా ఆలోచిస్తారు.
అంటే డబ్బు అనేది పూర్తి స్థాయిలో డబ్బు ఒకటే ఉండదు. ఒకటి పేరు లేకుండా, మంచి పేరు లేకుండా కేవలం డబ్బుతోనే పోదామంటే ఏ పరిస్థితి కూడా ఈ రోజుల్లో లేదు. అది గతంలో ఉంది కానీ, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆటో నడుపుకునే వాళ్ళ దగ్గర నుంచి వ్యవసాయంలో పనిచేసుకునే వాళ్ళ నుంచి ఐటీ సెక్టార్‌లో పనిచేసే వాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా కూడా పలానా పార్లమెంట్‌లో ఈయన ఇట్లా తప్పు మాట్లాడినా కూడా అక్కడ కిందారే మన ఎమ్మెల్యే సభ, ఎంపీ సభ ఇట్లా తప్పు మాట్లాడిందట. అసలు అది ఇంకా కామెడీ వైరల్ అయ్యి ట్రోల్ అయ్యి వాళ్ళు ఫేమస్ అవుతున్నారంట. ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆయనకి ఇంగ్లీష్ ఇప్పుడు బండి సంజయ్ గారికి ఇంగ్లీష్ రాదట, హిందీ రాదట. ఆయన తెలుగులో మాట్లాడతాడట, ఆడ మాట్లాడనీయలేదని కొంతమంది. లేకపోతే కొండా సురేఖ గారు మొన్న పేపర్ చూసుకుంటూ ఇంగ్లీష్‌లో మాట్లాడితే నవ్వుకున్న సందర్భాలు. అంటే ఇట్లా రకరకాలుగా ఇప్పుడు వాళ్ళందరూ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ వాట్సాప్‌లలో, స్టేటస్‌లలో, వాట్సాప్‌లలో తిరుగుతూ ఉంటాయి. వీడియోస్ అన్నీ వైరల్ అవుతా ఉన్నాయి. అందరికన్నా మోస్ట్ ఫేమస్ తెలంగాణ ఈరోజు తెలంగాణలో మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారు ఆయన పాలమిన పులమిన డైలాగ్‌ని ఇప్పటికి ఫోన్ రోజుగా కూడా పెట్టుకుంటున్నారు. అంటే వయసుకు తగ్గట్టు ఆయన వయసుకి ఆయన మాట్లాడుతుంది కొంత అందరికి నచ్చేలాగా ఉంది, కొంత కామెడీ ఉంది, కొంత అది వేరే లెవెల్. అండ్ ఆయన వయసుకి అది తీసుకుంటారు. రైట్. వేరే వాళ్ళని ట్రోల్ చేస్తారు. ట్రోల్స్ కూడా 2 రకాలు. ఒకటి నచ్చి పర్సన్ నచ్చి ఆయన మాట్లాడే విధానం నచ్చి ట్రోల్ చేయడం వేరు. మాట్లాడరాక వ్యవస్థ మీద అవగాహన లేక మాట్లాడే వాళ్ళని ట్రోల్ చేయడం వేరు. గుమ్ము మేస్త్రి అన్నం వేరు. గుంపు మేస్తా అంటారు. నేను ఎప్పుడు నా జీవితంలో గుంపు మేస్తా అనలేదు, అన్ను కూడా. సో ఒకటి ఏది మాట్లాడినా మనం ప్రొఫెషనల్గా ఇప్పుడు ఏదైనా కూడా తెలంగాణకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు. రైట్. అవునన్నా కాదన్నా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో ఖచ్చితంగా విలువలు ఇవ్వడం ఉండాలి, తీసుకోవడం ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఇప్పుడు మొన్న చూసినాం ఒక 2 నెలల క్రితం రైజింగ్ తెలంగాణ అని రోడ్ల మీద చూసినాం పోస్టర్లు, బ్యానర్లు. రైజింగ్ తెలంగాణ, నెంబర్ 1 తెలంగాణ అన్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ ఎడికొచ్చిండు. అరే చెప్పులు ఎత్తుకపోతాం అంటారు, అప్పు నమ్ముతలేరు, నన్ను చంపుతారా, మీరు ఏం చేస్తారు, నేను ఎక్కడి నుంచి తేవాలి, పైసలు కూడా నమ్ముతలేడు నన్ను. కాదు సార్, నాకు బాగా కామెడీ అనిపించేది ఏంటంటే ఒక పక్క ఇది లీవ్ అవుట్ పాలిటిక్స్ అండ్ పార్టీస్. ఒక పక్క హైదరాబాద్లో మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతుంటాయి. ఇంకొక పక్క మాకు అప్పులు పుట్టట్లేదని బాధపడుతున్నారు. ఇంకొక పక్క హైదరాబాద్ 5% ఆఫ్ ద జీడిపి ఆఫ్ ద కంట్రీ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అంటే జనాల్లో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. మనకు నిజంగా అప్పులు ఉన్నాయా? అప్పులు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? కేసీఆర్ దగ్గర స్టార్ట్ చేశారు, అంతకన్నా ముందు నుంచి ఉన్నాయా? లేకపోతే మధ్యలో స్టేట్ విడిపోయినప్పుడు ఆంధ్రాకి ఏమైనా చాలా డబ్బులు ఇచ్చేయడం వల్ల ఇక్కడ అప్పులు అయిపోయాయా? ఏ క్లారిటీ లేదు. అప్పులు ఉన్నాయా? అప్పు చేస్తే కానీ గవర్నమెంట్ సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదా? ఫస్ట్ పాయింట్. అసలు ఈ అప్పులు ఎవరు చేశారు, ఎందుకు చేశారు? ఆ తర్వాత ఇప్పుడు ఏదన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ పర్సన్స్ చూసుకుంటారు, కానీ గవర్నమెంట్ అలా చూసుకునే స్కోప్లో ఉండదు. సో అసలు ఈ అప్పులు రిటర్న్స్ ఇప్పుడున్న స్టేట్ కెపాసిటీ ఆఫ్ ద ఫైనాన్సెస్, అసలు దీని గురించి మీరు ఉద్దేశించారు? ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. మన ఇంట్లో ఇప్పుడు మనం ఒక 2 crores పెట్టి విల్లా కొన్నాం. రైట్. మన దగ్గర ₹1,00,00,000 ఉంది. మనం ఇన్ని రోజులు జాబ్లు చేసి సంపాదించుకుందో, ఇంత పేరెంట్స్ ఇచ్చిందో ₹1,00,00,000 ఉంది. ఇంకో ₹1,00,00,000 లోన్ తీసుకోవాలి. అప్పు చేసినాం. లోన్ ఇన్ ద సెన్స్ అప్పే కదా. రైట్. అది బ్యాంక్ నుంచే కావచ్చు, ఇంకొక పర్సన్ నుంచి కావచ్చు, ఇంకో దగ్గర నుంచి కావచ్చు. కరెక్ట్. ₹1,00,00,000 కట్టి ఇంకో ₹1,00,00,000 మనం లోన్ తీసుకున్నాం, అప్పు తీసుకున్నాం, కట్టినప్పుడు అసెట్ అనేది ఎంత ఉందా లేదా? సో దీన్ని మీరు 2 yearsలో కట్టుకుంటారా, 10 yearsలో కట్టుకుంటారా, వాట్ ఎవర్ మీకు అసెట్ ఉంటుంది. 10 yearsలో దాన్ని పేమెంట్ చేస్తారు. నిలిచిపోతుంది మీకు ఇల్లు. సో దాన్ని అప్పు అంటారా? స్టిల్ అప్ అని అంటారు. స్టిల్ అప్ అనే అంటారు. మనకి అసెట్ అయితే ఉంది కదా. ఇట్లనే గవర్నమెంట్లో మనం ఒక సెక్రటేరియట్, ఇప్పుడు మీరు చాలా అనేమో రాచరిక పోకడలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అట్లా ఇట్లా అని మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, ప్రభుత్వానికి సంబంధించి కోర్టు కానీ, జ్యుడిషియల్ కానీ, జైళ్ళు కానీ, మరో ఆర్డీఓ ఆఫీసులు కానీ, కలెక్టర్ ఆఫీసులు కానీ, ఇట్లా ప్రతి ఒక్కటి ఒక హుందాతనంతో ఉంటాయి. పెద్ద పెద్ద కట్టడాలు ఎందుకు ఉంటాయండి? డబుల్ బెడ్రూమ్లు తీసుకుంటే కలెక్టర్ వచ్చి కూర్చోడా? సింగిల్ బెడ్రూమ్ తీసుకొచ్చి ఎంఆర్ఓ వచ్చి సంతకం పెట్టరా? బీహార్లో, ఉత్తరప్రదేశ్లో కూర్చుంటారు. కానీ మన హుందాతనాన్ని మేము తెలంగాణ ప్రజలకు, అంటే నాట్ ఓన్లీ తెలంగాణ ప్రజలు, అంటే అక్కడ ఉన్న పరిసర ప్రాంత ప్రజలకు, ఈరోజు తెలంగాణ ప్రజలకు మేము మా ప్రభుత్వం, మా యంత్రాంగం, మా పోలీస్ యంత్రాంగం, మా జ్యుడిషియల్ వ్యవస్థ మీకు భరోసా ఉంటుందని ఒక నమ్మకాన్ని ఇచ్చడానికి ఒక హుందాతనంగా కట్టడాలు కడతారు. అంతే తప్ప ఇప్పుడు ఈరోజు చూసినాం, మీరు అందరూ మిస్ వరల్డ్ వాళ్ళు వచ్చారు. మిస్ వరల్డ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళకి అదే కేసీఆర్ గారు కట్టిన సెక్రటరీ గారికి ముందుకు వెళ్ళి ఫోటోలు దిగింది. గదే అంబేద్కర్ గారు కదా, గదే అమరవీరుల స్తూపం కదా, గదే చార్మినార్ కదా.
ఇవన్నీ ఎక్కడికి? అదే కాళేశ్వరం కదా, ఇవన్నీ ఎక్కడివి? అంటే కట్టడాలు అనేది మనకు ఆస్తుని పెంచుకునే దిశగా ఎన్నో ఫ్లైఓవర్లు హైదరాబాద్లో చూస్తే ఎన్నో ఫ్లైఓవర్లు, ఎంత అద్భుతమైన ఫ్లైఓవర్లు కట్టిన కేటీఆర్ గారు. ఇవన్నీ కొన్ని కట్టాలి, కొన్ని చేయాలంటే కొంత అప్పు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కానీ నువ్వు ఏది చేసినా ఒక మార్కు నిలబడాలి. తెలంగాణకు జాతి సంపదగా నిలబడాలి తప్ప ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉందనుకోండి, అప్పు చేసి కట్టుకున్నా, నా ఇల్లు నమ్ముకున్నా అప్పు క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ గవర్నమెంట్ ప్రాపర్టీ అలా కాదు కదా. నీకు నిలిచిపోతుందా అండి? ఇప్పుడు మీకు నేను అదే అంటున్నా. ఇప్పుడు కేసీఆర్ గారి సెక్రటేరియట్ అనేది, ఒక విషయం ఆనంద్ గారు, సెక్రటేరియట్ అనేది కేసీఆర్ గారిదా తెలంగాణ ప్రజలదా? తెలంగాణ ప్రజలది 100%. ఇప్పుడు ఈ రోజు సెక్రటేరియట్ కట్టింది ఎవరు? కేసీఆర్ గారే. కేసీఆర్ ముఖ్యమంత్రి, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇండివిజువల్గా ఆయన డబ్బులు తెచ్చి కట్టిందని ఎవరు అనట్లేదు. కానీ ప్రభుత్వం ఒక ఆలోచన విధానం అనేది రేపటి రోజు మన రాజ్యాంగాన్ని కానీ మన రాజకీయ వ్యవస్థను కానీ ఒక హుందాతనంగా ఉంచడానికి, రాష్ట్ర ప్రజలను పరిపాలించడానికి ఆ హుందాతనం కట్టిన సెక్రటేరియట్ జనాలకి బేర్ మినిమం నీడ్స్ మీట్ అవ్వకుండా హుందాతనంగా ఉండడం వల్ల ఉపయోగం ఏంటి సార్? మినిమం బేసిక్ నీడ్స్ అనేది రీచ్ అవ్వకుండానే మీరు ఎక్కడే అంటున్నారు తప్ప, తెలంగాణ ప్రజలకు తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్కరు ఏ హామీ అడగలేదండి కేసీఆర్ గారు మీరు ఇది ఇవ్వండి అని చెప్పి. కానీ బడుగు బలహీన వర్గాల ప్రజలను మనసులో పెట్టుకొని, రైతాంగం ఒక రైతుగా మనసులో పెట్టుకొని, ఒక రైతు బేసికల్గా ఆనంద్ గారు, ఒక రైతు నేను కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ చూసుకుని, ఒక రైతు 1 ఎకరం 2 ఎకరాలు పండించాలంటే ఒక సేటు దగ్గర, అక్కడ ఉన్న పెద్ద మనిషి ఒక పటేలో ఒక సేటు దగ్గరకు పోయి ఒక 10,000 8,000 10,000 అప్పు తెచ్చుకొని, ఇంత యూరియా మందు విత్తనాలు కానీ ఇది కానీ కొనుక్కొచ్చుకొని, యూరియా మందు అని వాటెవర్ కలుపు కానీ ఇంకోటి కానీ అవన్నీ చేసి పంట పండిస్తే వచ్చే 30,000 మిగిలితే 30,000 వాటితో సహా ఇక్కడ 18,000-20,000 దీనికి ఒక సేటుకి అవుతుంది. అలాంటి పరిస్థితిలో లేదు, రైతాంగానికి మనం అండగా ఉండాలి, రైతు భరోసా ఇద్దాం, రైతు బంధు ఇద్దాం మనం అని చెప్పేసి ₹4 ఇస్తే ఎంత వాళ్ళకు యూజ్ అవుతుంది? అది యూజ్ అయింది. రైతులందరూ చేతులెత్తి మొక్కిన సందర్భం. రైతు బీమా ఎవరైనా అప్పట్లో గతంలో కరెంటు లేకనో నీళ్లు లేకనో అర్ధరాత్రి 3 ఫేజ్ కరెంట్ వస్తే 12 గంటలకు 1 పోతే పాపం పాములు గుట్టి తేలు గుట్టి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది. అలాంటిది 24 గంటల కరెంటు. అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, తెలంగాణ వస్తే అంధకారంలోకి వెళ్తారు మీరు అన్నారు, కరెంట్ ఉండదు మీకు, చీకటి అవుతారు అన్నారు. తెలంగాణ వచ్చింది, ఒక్క సెకండ్ కూడా కరెంట్ పోలేదండి. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, కటక బంద్ చేసినట్టే. కాంగ్రెస్ ఇటు వచ్చిందో లేదో కటక బంద్ చేసినట్టే, కరెంటు రాకపోయా, నీళ్లు లేకపోయా, సకాలంలో విత్తనాలు లేకపోతే, పరిశ్రమలు అక్కడనే ఉండే, పెట్టుబడులు రాకపోయా, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రుణమాఫీ చక్కగా చేయలేదు, తులం బంగారం లేదు, ఆడపిల్లలకు 2,500 ఇస్తాను, ఆడపిల్లకు స్కూటీ ఇస్తాను, పిల్లలకు అది ఇవ్వలేదు, ఆడబిడ్డలకు 2,500 ఇస్తాను, వృద్ధులకు పెన్షన్లు వేస్తాను, ఏది లేదు. ఎక్కడ చూసినా కూడా మోసపూరిత గుళ్ళ మీద గోపురాల మీద ఓట్లేసి చెప్తివి, అన్నీ చెప్తివి, రైతుని తెలంగాణ అంటివి, మళ్ళీ ఆగని చెప్పులు ఎత్తుకుపోతా అంటారు అని తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నారు. ఇందాక నేను క్వశ్చన్ ఇంకొక పర్స్పెక్టివ్ నుంచి అడుగుతా. ఇప్పుడు మీరు చెప్పినట్టు కేసీఆర్ గారు చాలా వర్క్స్ చేశారు, చాలామంది హెల్ప్ చేశారు, బడుగు బలహీన వర్గాలకి, రైతులకి, సిటీలో కానీ అందరికీ చేశారు. ఒక హైదరాబాద్లో తప్ప నిజంగా ఎలక్షన్స్లో ఫుల్ సపోర్ట్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడా రాలా. పొలిటీషియన్స్ జనాలని పనిచేసిన తర్వాత కూడా ఓట్లు వేస్తారు అని పరిస్థితి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఉంటుందా? ఖచ్చితంగా. అంటే నేను ముందు కూడా అదే చెప్పాను, కొంత ప్రజలు మోసపోయారు. కేసీఆర్ గారు సభలలో మాట అన్నాడు, ప్రతి సభలో తిరుగుతూ అన్ని నియోజకవర్గాలలో జిల్లాలో తిరుగుతూ, ఆలోచించండి, మన ఓటుకు విలువ ఎక్కువ, మోసపోతే గోసపడతారని చెప్పుకుంటూ మోసపోకండి చిల్లకి చెప్పినట్టు చెప్పిండు. ఇలా ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి అయ్యా కేసీఆర్ రండి అయ్యా మమ్మల్ని కాప, నువ్వు దున్నపోతుకు గడ్డేసి పాల్పడిన వాటి అవుతుందా? కత్తోరికి ఎత్తి యుద్ధం లేవని ఆల్రెడీ కాంగ్రెస్ కత్తిచ్చినావు యుద్ధం. కేసీఆర్ గారిని ఇప్పుడు ఏం చేస్తాం? ఇంకా 5 ఏళ్ళు ఆగాల్సింది మనం, అది మన కర్మ, మీరు తీసుకున్న నిర్ణయం అని మన కర్మగా మన ఎత్తి మీదకి వచ్చింది, దాన్ని ఏం చేయగలుగుతాం? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలండి, మనం దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండాలి, వాళ్ళకి 10 లక్షలు ఇద్దాం, ఓ ట్రాక్టర్ని అనుకుంటారు, వాళ్ళు బతుడే కాదు ఇంకో 2-3 ఉపాధి అవకాశం ఇచ్చే వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలి, వాళ్ళ జీవితాలని వెలివేసిన వాడలు కాదు, వాళ్ళు దళిత వాడు వెలివేసిన వాడలు కాదు, బయటకు వచ్చి సమాజంలోకి వచ్చి అందరితో పాటు సమానంగా ముందుకు సాగాలన్న ఉద్దేశంతో దళిత బంధు ఇస్తే వీళ్ళు ఏం చేశారు? ఎగిలిన ఉన్నవి 10 లక్షలు అయిందా? ఎవరు? ప్రియాంక గాంధీ గారు తెలంగాణకు వచ్చి 10 లక్షలు కాదు నేను 12 లక్షలు ఇస్తాం. ఎక్కడ ప్రియాంక గాంధీ గారు ఎడున్నారు? మీరు రండి దయచేసి. అబద్ధపు హామీలు, కళ్యాణ లక్ష్మి అండి పాపం ఆడపిల్లలకు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అక్క చెల్లెలు పెళ్ళిళ్ళు ఏరాడు పాపం అప్పుసప్పు చేసి
అంటే ఈ హై ఎండ్ లెవెల్ ఏమంటారు వాటి కన్వెన్షన్ల పెళ్లి కాదు నేను మాట్లాడేది. గ్రామాలలో పెళ్ళిళ్ళు అక్కచెల్లెల పెళ్లి చేయాలండి, 1,00,000 రూపాయలు తెచ్చి ఇంత ఫుడ్ బియ్యం తీసుకొచ్చి ఇంత బంగారం ఇచ్చి దండం పెట్టి అల్లుని పంపించారు పరిస్థితి నుంచి. ఒక 1,00,000 రూపాయలు వాళ్ళకు కేసీఆర్ గారు అండగా ఉన్నాం, మేనమామలుగా నేను ఉన్నా అని ఇస్తే, 1,00,000 రూపాయలు ఏంది, 1,00,000 రూపాయలతో తులం బంగారం కూడా ఇస్తాను. తులం బంగారం ఉన్నలా కళ్యాణ లక్ష్మి ఇచ్చడానికి దిక్కులేదురా నాయన అంటే తులం బంగారం అని చెప్పి మోసం చేసి, వృద్ధులు అయితే పాపం కుంటుకుంటా దేక్కుంటా పోకుండా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న లోకల్ గ్రామ పంచాయతీకి మాకు పెరిగిందా బిడ్డ, మాకు పెరిగిందా బిడ్డ, పింఛన్ పెరిగిందా అంటే, ఏడ పెరిగిందా నీకు ఇచ్చే 2,500 పింఛనే, పాత పింఛన్ ఈ నెల ఇస్తలేము వచ్చే నెల ఇస్తాం అని చెప్పి ఆపిన పరిస్థితులు ఉన్నాయి. 2 ఏళ్లకు దగ్గర వస్తుందండి ఆనంద్ గారు. మీరు ఏం చేసిర్రు అని చెప్పి తెలంగాణ సమాజం అడుగుతుంది. పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆడడం కొట్లాడడం ప్రతిపక్షంగా మాది పక్కకు పెట్టింది. ఈరోజు తెలంగాణ సమాజం వృద్ధులు, ఆడబిడ్డలు, పిల్లలు, రైతులు, ప్రతి ఒక్కరు నిరుద్యోగులు, ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తేంది మళ్ళీ ఆ పొద్దున్న 4 గంటలకు పోలీసులు పంపుతారు ఇంటికి. డోర్లు కొట్ట 1 రూపాయలు లోపడేయ అంటే వీళ్ళు ఒక్కరిని లోపడైతే మిగతాలంతా భయపడతారు. ఎవడు భయపడడానికి లేడు. తెలంగాణ సమాజంలో తెలంగాణ బిడ్డలనే పౌరుషాల బిడ్డలు, పౌరుషమైన బిడ్డలు. తెలంగాణలో మనం అంతకుముందు తెలంగాణ సాధన కోసం మనం వంట బాటలు రోడ్ల మీద వండుకొని తిన్న వాళ్ళం. జై తెలంగాణ అంటూ పిడికిలి బిగించి రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళం. ఏవైతే ఉద్దండులు రాజశేఖర రెడ్డి గారితో, చంద్రబాబు నాయుడు గారితో, అక్కడ సోనియామ్మతోని ఢిల్లీ మెడలు వంచి మనం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నాం. తెచ్చుకున్న యువకులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, యూనివర్సిటీ పిల్లలకు, రైతాంగానికి పౌరుషం ఉండదా? వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు సస్యశ్యామలంగా పాలించిన కేసీఆర్ గారిని చూసి 2 ఏళ్ళు నువ్వు వచ్చిన ఆయన, నువ్వు చేసింది ఆయన, కనీసానికి సిగ్గానే ఉండాలి. మీరు వచ్చి 2 ఏళ్ళ నుంచి ఎవరైనా కూడా కొత్తగా పదవిలోకి వచ్చినా, కొత్తగా ఏదైనా అవకాశం వస్తే మన మార్కు మనం క్రియేట్ చేసుకునే దిశగా పనిచేస్తారు. మీరున్నారు ఆనంద్ గారు, మీరు ఇంటర్వ్యూలు చేసే విధానము నేను అందరు చేస్తుంటారు. నాకు మార్క్ ఉండాలి, ఈ సొసైటీ నన్ను గుర్తించాలి, నేను కొత్తగా వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో మీరు చేస్తారు. అలానే మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఒకటి కట్టినా, పలానా చేసినా, పలానా పరిశ్రమలు తీసుకొచ్చినా, పలానా పెట్టుబడులు తీసుకొచ్చినా, నిరుద్యోగుల కోసం ఇది చేసినా, కార్మికుల కోసం ఇది చేసినా, ఐటీ రంగానికి ఇది చేసినా, రైతాంగానికి ఇది చేస్తున్నా, మీ నీళ్ళ కోసం కష్టపడుతున్నా, మీ నిధుల కోసం కష్టపడుతున్నా అని ఏ ఒక్కరోజైనా మాట్లాడిందా? అత్తమానం ఏంది, వాళ్ళ పదవులు కాపాడుకోవాలా, పొద్దున్న లేవాలి, ఇప్పటికి 40-50 సార్లు ఢిల్లీ పోవాలి, తలో పత్రం అక్కడ అందియాలి, మళ్ళీ రావాలి. ఎవరు ఎమ్మెల్యేలకు, ఆ ఎంపీలకు, ఆ మినిస్టర్లకు ఒకరికొకరికి సఖ్యత ఉండదు. ఎవడు పుట్టకొక మాట మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏం మాట్లాడతారో కనీసం సొసైటీలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. మన కొండ సురేఖ గారు ఒకటి మాట్లాడతారు, సీతక్క గారు ఒకటి మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడతారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకటి మాట్లాడతారు, రాజగోపాల్ రెడ్డి గారు ఒకటి మాట్లాడతారు. ఇట్లా వాళ్ళు ఒకరికొకరు కొంతలేని డెమోక్రసీ అంటే అదే కదండి. ఏది కొంత లేకుండా మాట్లాడమా? తెలంగాణ సమాజాన్ని మోసం చేయడా డెమోక్రసీ? తెలంగాణ రైతాంగాన్ని మోసం చేయడమా డెమోక్రసీ? తెలంగాణ నిరుద్యోగులను మోసం చేయడమా డెమోక్రసీ? తెలంగాణలో ఎవరిని, ఏ సమాజాన్ని ఉద్ధరించినావు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ అందరికీ తెలియనిది కాదు, ఎవరి దారిన వాళ్ళు పోతూ ఉంటారు. మినిస్టర్స్, సీఎం అయినా కానీ, ఎమ్మెల్యేలు అయినా కానీ ఎవరి దారిన వాళ్ళు పోతూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు జనాలకి వీడు ఇలాగే ఉంటారు, ఇలాగే చేస్తారు అని ముందే తెలుసు. ఎలక్షన్స్ కన్నా ముందే దే యాక్సెప్టెడ్. ఇలాంటి పాలన ఉంటే ఎలా ఉంటుందో చూద్దాము. ఆంధ్రాలో కూడా లాస్ట్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకున్నప్పుడు వాళ్ళు ఒక ఫేస్ క్లీనప్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఫేస్ మారింది. ఇది ఎలా ఉంటుందో కూడా చూడాలి. ద సేమ్ వే జనాలకి కాంగ్రెస్ పాలన అంటే ఇలా ఉంటుంది అని గత 70-80 ఏళ్ళుగా ఒక హిస్టరీ ఉంది మనకు ఆల్రెడీ. స్టిల్ ఇప్పుడు బీజేపీ పాలన ఉంది సార్, మతతత్వపు పాలన. ఎవరెన్ని కమెంట్లు చేసినా, ఏం మాట్లాడినా అదంతే. ఆర్ దే స్టిల్ డూయింగ్ గుడ్? ఎస్, దే ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ సమ్ సెక్టార్స్. టీఆర్ఎస్ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పార్టీ పాలన నడుస్తుంది. ఆర్ దే డూయింగ్ గుడ్? ఎస్, ఇన్ సమ్ సెగ్మెంట్స్. కాంగ్రెస్ ఈజ్ ఆల్సో ఏ ఫ్యామిలీ పార్టీ ఇన్ నేషనల్ లెవెల్. ఇక్కడ స్టేట్ లెవెల్కి వచ్చేసరికి సీఎం ఎవరో ఎలక్షన్స్ గెలిచిన తర్వాత కూడా ఒక 1 వీక్ అందరికీ క్లారిటీ కనిపిస్తుంది. దట్స్ హౌ కాంగ్రెస్ పార్టీ వర్క్స్. ఇది ఇలాగ ఫంక్షన్ అవుతుంది అని 18-20 ఏళ్ళు ఉన్న ఏ పిల్లోని అడిగినా కానీ చెప్తాడు. స్టిల్ పీపుల్ చోస్ టు డూ ఇట్. నన్ను అడిగితే ఇప్పుడు మీరు చెప్తున్న అంటే పాలిటీషియన్స్ వరకు మాత్రమే చెడ్డవాళ్ళని నేను ఎప్పుడు నమ్మను.
డెఫినెట్గా జనాలకి ఏదో చేంజ్ కావాలి, ఇలా ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం, లేదా ఎలక్షన్స్లో లాస్ట్ మినిట్లో డబ్బులు పంచలేదనో, డబ్బులు అది లేదనో, అంటే మేము అసలు ఎవ్వరం డబ్బులే పంచలేదు మా పార్టీలో అంటే అది బూత్. అదేం నడవదు. అందరి పార్టీలు వాళ్ళ సెగ్మెంట్స్లో డబ్బులు పంచారు, పంచుతారు, పంచుతూనే ఉంటారు. ఆ లాస్ట్ మూమెంట్లో ఆ లాస్ట్ డే ఎవరికైతే అందాయో, లేకపోతే ఎన్ని మీరు చెప్పినట్టుగా ఎంత మోసపోయినా ఎన్నైనా కానీ నేను మా ఇంట్లో పనిచేసేవాళ్ళని, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు అక్కడ అడుగుతుంటా, ఈసారి ఏ పార్టీకి వేసారు మా ఓటు? కాంగ్రెస్కి వేసాం, బీఆర్ఎస్కి వేసాం, బీజేపీకి వేసాం చెప్తారు. ఎంత ఇచ్చారు మా ఓటుకి అంటే ఒక నెంబర్ చెప్తారు, డెఫినెట్గా ఓపెన్గా చెప్పేస్తారు. అంటే జనాలే, పొలిటీషియన్స్ ఒక్కళ్ళే కాదు, జనాలు కూడా పోతే పోన్లే మనకి ఈ రోజుకి డబ్బులు వస్తే చాలు అనే మూమెంట్లోకి వచ్చేసారు. వీళ్ళని ఏం పెట్టి రిపేర్ చేస్తారు ఏ పొలిటీషియన్ అయినా? ఇప్పుడు వాళ్ళు ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్ కూడా కొంత మారుతుంది. అప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ కొంత మార్పు అయితే ఉంది. సో ముందంత లేకున్నా కూడా ఇప్పుడు ఎవరు మంచి చెడు చేస్తారు, ఎవరు చెడు చేస్తారు అనే విషయాలు కొంత కనుక్కోగలిగే అంత సోయిలోకి వస్తున్నారు. రెండోది మీరు అన్నట్టు ఇన్ని పార్టీలు ఉన్నా కూడా నేను ఏమంటే మన ప్రాంతం కోసం కొట్లాడే పార్టీ ఏదంటే ఆ పార్టీ మన పార్టీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల బాగు కోసం, తెలంగాణ రైతాంగం కోసం కావచ్చు, తెలంగాణ అభివృద్ధి కోసం కావచ్చు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణ భాష యాస ప్రతిదాన్ని ఈరోజు నేను తెలంగాణ బిడ్డను అని ఆత్మ గౌరవంగా గల్ల ఎగిరేసి చెప్పడానికి కారణం టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ. ఈరోజు ఈ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం. గతంలో అండి మేము కరీంనగర్ నుంచి, నేను కరీంనగర్ బ్యాక్గ్రౌండ్, హైదరాబాద్ వస్తే ఇవి నక్సలైటేవే కదా మీరు, నీ భాష ఏంది అట్లుంటుంది అనే పరిస్థితి నుంచి ఈరోజు ఏ సినిమాలోనైనా ఎంత పెద్ద స్టార్ అన్న కదండి, చిరంజీవి గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ప్రతి దాంట్లో మన తెలంగాణ యాసతోని ఒక పాట ఉంటుంది, అది సూపర్ హిట్ ఉంటుంది. అలాంటి పరిస్థితికి మార్పు చెందింది అంటే కేవలం కేసీఆర్ గారి కారణం. ఈరోజు మన పండుగలను, బతుకమ్మలు కానీ, పండుగలు కానీ, బోనాలు కానీ ఇవన్నీ కూడా హేళన చేసే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి నుంచి ఏమంటారు, మన తెలంగాణలో కళ్ళు తాగుతారు, తండ్రి కొడుకు కూర్చొని తాగుతారు. మా కల్చర్ రా భయ్, కల్చర్. మేము ఇంట్లో కూర్చుంటాం, మా బావలు, అక్కలు, చెల్లెళ్ళు, బావలు, బామ్మర్దులు, మామలు, మేనమామలు కూర్చుంటాం, ఒక పండగ చేస్తాం. పంజాబీలు కూర్చోట్ల ఎవరైనా అదే చెప్తున్నాం, పండగ చేస్తాం. దాన్ని ఇంకో భూతద్దము చూపించినట్టు తెలంగాణలో తాగుబోతులు అన్నట్టు, ఇక మీరు అందరు సక్కపూసలు అన్నట్టు, ఎవరికి మందే తెలియదు అన్నట్టు. అంటే ఇట్లా చాలా రకాల హేళన చేసిన దగ్గర నుంచి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి కృషితో ఈరోజు ఎంతో గౌరవంగా బతుకున్నాం. మన ప్రాంతాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జాంపుల్గా మననే చూస్తాం, మోడీ గారు అది చేస్తా ఓహో ఆహో క్యాహే ఓహో అన్న మోదీ గారు సేమ్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే టీడీపీ పార్టీ ఉందో ప్రాంతీయ పార్టీ, ఆ ప్రాంతీయ పార్టీ మీద ఆధారపడవచ్చు వచ్చింది, ఆయన మద్దతు ఇచ్చినా లేదు. అట్లా ప్రాంతీయ పార్టీని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. మన ప్రాంతం కోసం, మన నీళ్ళ కోసం, మన యాస కోసం, మన భాష కోసం, మన ఉద్యోగాల కోసం కొట్లాడేది మన ప్రాంత పార్టీలు. కానీ నేషనల్ లెవెల్లో ప్రాంతీయ పార్టీలు వర్కౌట్ కావు కదా సార్. నేషనల్ లెవెల్లో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఫండ్స్ 95% అవుతుంది వాళ్ళు అలొకేట్ చేస్తారు కదా. అవునండి, నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. గత తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారు ఎవరి దగ్గర దేహి అని చెప్పి చేయి చాచిపోలేదు కదా. మరి అవ్వకుండా అంత తప్పలేదు. మోదీ గారి దగ్గర నుంచి రూపాయి రాలేదు కదా. ఆయన కూడా కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్ట్ కట్టమా లేదా, ఆయన కూడా సెక్రటరియట్ కట్టమా లేదా, ఆయన కూడా ఎంతో పెద్ద ఫ్లైఓవర్లు కట్టమా లేదా, ఆయన కూడా పెద్ద కంపెనీలు తీసుకొచ్చినామా లేదా, నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇచ్చినామా లేదా, ప్రతి రంగంలో రైతాంగానికి ప్రతి ఒక్క పథకాలు అందజేస్తామా లేదా, ఏ రోజన్నా ఏ పథకం రాలేదని ఉన్నారా? కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారకులు కానీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాలరీస్ రాలేదని చాలాసార్లు ఎవరన్నారండి? ఇవన్నీ సొల్లు మాటలు, ఇవన్నీ ఇస్తారు చెప్తూనే ఉంటారు. చాలాసార్లు మా పాడ్కాస్ట్కి వచ్చిన వాళ్ళు కూడా 15 తారీఖు 20 తారీఖు సార్ సాలరీ రావట్లేదు. ఒకటి చూడండి, కుటుంబంలో మనం ఉంటున్న కుటుంబంలోనే తమ్ముడికి ఒకరోజు అవసరం ఉంటే ఫీజు కట్టే పరిస్థితి ఉంటుంది, అక్కకు తెల్లారు మర్నాడు కట్టే ఉంటుంది. కుటుంబం అన్నాక ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఒకరోజు కానీ వాళ్ళకి ఇయ్యలేదు వీళ్ళకి ఇయ్యలనే మాటలు అది అబద్ధం అనే విషయం. తెలంగాణ రాష్ట్రంలో ఏ రోజు కేసీఆర్ గారి హయాంలో ఏ పథకం ఆగలేదు. ఎందుకు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 ఏళ్ళ ఏ పథకం ఎందుకు అందజేయలేకపోతుంది? ఒక బస్సు ఫ్రీ బస్సు అని కూడా చెప్పెట్టాడు,
అది కూడా కొంచెం రన్ అవుతుంది సరే వాట్ ఎవర్ కొట్లాటలు జరుగుతున్నాయి ఆడవాళ్ళు కొట్లాడుతున్నట్టు అది వాళ్ళ పర్సనల్ విషయం సరే బస్సు ఫ్రీ బస్ అనే పథకం అయితే రన్ అవుతుంది తప్ప అది కూడా ఆర్టీసీ నష్టపోతుంది. ఆర్టీసీ నష్టపోతుంది, ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయిన డ్రైవర్స్, ఆ టోటల్ సెగ్మెంట్ అంతా కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఆటో వాళ్ళందరూ పాపం ధర్నాలు చేస్తూ ఉన్నారు, మా కుటుంబాలు ఎట్లా గడవాలి, మాకు ఆటోలు లేకపోతే ఫ్రీ బస్సు పెడితే అందరూ అందులో వెళ్తున్నారు, పని ఉన్నా లేకపోయినా బస్సులో పోతూ ఉన్నారు. బస్సులు ఇంకోటి విషయం బస్సులు చెప్తాను, తగ్గించారండి. బస్సులు తగ్గించారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, ఊళ్ళల్లో మార్నింగ్ మా ఊరు కాటనపల్లి విలేజ్ పొద్దున 8 గంటలకు బస్సు వస్తుంది, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు బస్సు రాదు, మళ్ళీ బస్సు వస్తుంది అంటే వెళ్తుంది బస్సు సిటీకి, అదే బస్సు అదే బస్సు సాయంత్రం 6 గంటలకు వస్తుంది. పాపం పిల్లలు విద్యార్థులు చదువుకునే వాళ్ళ పిల్లలు మార్నింగ్లో 8 o'clock బస్సు ఎక్కిపోతే సిటీలో కరీంనగర్కి వెళ్ళి చదువుకొని కాలేజ్ రీచ్ అవ్వడానికి 9-10 అవుతుంది. సో వాళ్ళు కాలేజీకి వెళ్ళి యథావిధిగా పోయేటోళ్ళు ఈ ఫ్రీ బస్ వల్ల ఏమైందంటే ఈ ఫ్రీ బస్సు అని చెప్పేసి మిగతా ఫ్యామిలీ లీడర్స్ వాళ్ళు వీళ్ళు ఏదైనా అటు ఇటు చెప్పి ఎక్కువైపోయారు. దీనివల్ల ఈ రెగ్యులర్గా వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువు దెబ్బతింటుంది, వాళ్ళు పోలేని పరిస్థితికి వచ్చారు, వాళ్ళు ఈ బస్సులో ఊలాడబడుకుంటూ పోయే పరిస్థితి, వాళ్ళకు ఒక సీటు ఉండదు, ఆఖరి మేము పైసలు ఇచ్చాను పోతామని ఆయన అన్న కూడా సీటే లేదు, నువ్వు పైసలు ఇచ్చేలాగా ఉంది. అలాంటి పరిస్థితికి దిగజార్చిండు. అంటే అది కూడా అవగాహన లేకుండా అండి, బస్సులు పెంచాల్సిన అవసరం ఉంటుంది అట్లా. ఇప్పుడు ప్రైవేట్ బస్సులను చూస్తామండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గవర్నమెంట్ బస్సులు మన హైదరాబాద్ దిగుతూ ఉంటాయి, సిటీ బస్సు ఇక వాడు ఊలాడుతూ ఉంటాడు, వాడు పిల్లోడు వాడు బ్యాగ్ ఇట్లా ఉంటుంటుంది ముందర లేడీస్తో సహా పాపం, ఆడవాళ్ళు కూడా ముందర ఇట్లా పట్టుకొని నెట్టేస్తూ ఉంటారు, ఇది ఎరుకుంటాం, ఏ మూమెంట్లో అయినా సరే కింద పడిపోతారో అయ్యో మనం ఇట్లా వెళ్తుంటే కార్లో వెళ్తుంటే చూస్తే పడిపోతారా మనకు టెన్షన్ అవుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ ఆర్టీఏనా ఏంది బస్సులన్నీ చెక్ చేస్తుంటారు. మరి వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నోళ్ళే, ప్రభుత్వ ఉద్యోగులే కదా, మరి ఈ బస్సులు ఎందుకు చెక్ చేస్తలేరు? ఆర్టీఓ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వెహికల్స్ ని 95% ఇప్పుడు అప్పుడు నేనైతే చూడలే రోడ్ల మాత్రం ఫెయిలేస్తారు కానీ ఇది బస్సేనండి, అది ప్రైవేట్ బస్ అయినా గవర్నమెంట్ బస్ అయినా బస్సు కెపాసిటీ బస్సుదే. అంటే ప్రైవేట్ బస్సులో 50 మంది అయితేనే ఉండాలి, గవర్నమెంట్ బస్సులో 500 మంది అని ఎక్కించండి కాదు కదా, దాని టైర్ కెపాసిటీ ఇంజన్ కెపాసిటీ అనేది సేమ్ ఉంటుంది. మరి ఎందుకు ఈ బస్సులు ఒక లెఫ్ట్ వంగిపోయి ఉంటాయి కదా, మరి ఎందుకు ఈ బస్సుల కెపాసిటీ చెక్ చేయడం లేదు, ఈ బస్సులు ఎందుకు రోడ్ల మీద దింపుతా ఉన్నారు? ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచి ఇలాగే నడుస్తుంది. ఇది ఎప్పుడు జరగాలి మార్పు? ఎప్పుడో జరుగుండాలి. సొసైటీ మళ్ళీ చూడండి, ఒక ఆటో వెళ్ళి విలేజ్లలో జిల్లాలలో చూస్తున్నాం, కూలి పడడానికి అంటే రైతులు వ్యవసాయానికో లేకపోతే కౌలుకి వెళ్ళడానికో లేకపోతే ఇంకా కూలి వాళ్ళ వెళ్తున్న సందర్భంలో ఒక ఆటో వెళ్ళి ఆటోలో కిక్కిర్చుంటారు లేడీస్ ముందట వెనక మొత్తం వాళ్ళు 15-20 మంది దాకా ఉంటారు చిన్న ఆటోలో. సడన్ వెళ్ళి బాయిలో పడ్డా అనుకోండి 15 మంది చనిపోతారు. అప్పుడు వస్తుంది మీడియా, ఇట్లా జరిగింది అట్లా జరిగింది, ఈ రోడ్డు పక్కన బావి ఉండడం వల్లే, బావి తప్పు, ఈ రైతు తప్పు, రైతును లోపడేయండి, ఆటోలో మొత్తం చెక్ చేయండి, రాష్ట్రం అంతా ఆటోలు చెక్ చేస్తూ ఉంటారు. అరే సంఘటన జరిగిన తర్వాత నువ్వు చెక్ చేసి లాభమే నాయన. రన్నింగ్ బస్సుల్లో నుంచి పడి ఎవ్రీ వీక్ అట్లీస్ట్ ఒక్కళ్ళకో ఇద్దరికో యాక్సిడెంట్ అవుతున్నారు పిల్లలు, పాపం పిల్లలే ఉంటారు 95% ఆ స్పేసెస్లో. దాన్ని ఎవరు పట్టించుకోరు. అదే కదా రోడ్ల అది అసలు అవ్వగానే రోడ్ల మీద వెళ్తున్న కార్లన్నింటినీ ఆపి ఫైన్ వేస్తారు. అంటే అసలు దానికి లింక్ ఏంటో తెలియదు కానీ. అండ్ టు బి ఫ్రాంక్ సార్, నాకు ఇంకా అనిపించేది ఏంటంటే ఈ కేసీఆర్ గారు వాళ్ళు రోడ్స్ బాగా చేశారు. అవును, మనకి 100% దాన్ని ఎవరు కానక్కర్ల. హైదరాబాద్ వరకు నాకు మిగిలిన చోట్ల గురించి తెలియదు టు బి ఫ్రాంక్. ఇప్పుడు ట్రాఫిక్ రోడ్స్ చాలా భయంకరంగా పెరిగాయి. అంటే అప్పుడు ఆ రోడ్లు చాలా పాడయ్యాయి. అప్పుడు వాళ్ళు వేసినప్పుడే నాణ్యత వేయలేదా? లేకపోతే అట్లీస్ట్ ఇప్పుడు పవర్లో దిగి 1.5 year కూడా కాలేదు కదా, అప్పుడే ఎలా పాడైపోయాయి రోడ్లన్నీ? మంచి క్వశ్చన్, మీకు ఇదే చెప్తున్నా. ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ ఉండే, తర్వాత మన తెలంగాణ వచ్చింది, గతంలో టీడీపీ ఉండే, కాంగ్రెస్ ఉండే, తర్వాత తెలంగాణ వచ్చింది తర్వాత టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయింది. సరే 10 years కేసీఆర్ అద్భుతంగా పరిపాలించడం, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. కరెక్ట్. మరి నెక్స్ట్ బీఆర్ఎస్ వస్తుంది, దాని తర్వాత బీజేపీ వస్తుందో లేకపోతే కాంగ్రెస్ వస్తుందో ఎంఐఎం వస్తుందో పాల్ వస్తాడో ఇంకో పాల్ వస్తాడో ఎవడొస్తాడో తెలియదు. కరెక్ట్. సరే వాట్ ఎవర్, ప్రభుత్వం అనేది మారుతూ ఉంటుంది. ప్రభుత్వాలు మారినప్పుడు గ్రామ పంచాయతీలు ఉన్నాయండి. కేసీఆర్ గారి హయాంలో పల్లె వనాలు, రోడ్లు, ఎల్ఈడి లైట్స్, గ్రామం బాగుండాలి, చెర్ల నీళ్లు, అదే చెర్ల చేప పిల్లలు,
కలకలలాడుతుండేది. సరే గ్రామ పంచాయతీలో పాపం సర్పంచులు కొంత డబ్బు పెట్టాల్సి వస్తుంది. కొన్ని పనులు, డ్రైనేజో లేకపోతే ఇంకోటో వాటర్ ట్యాంకులు ఏవేవో కడుతూ ఉంటారు. కట్టించినప్పుడు ప్రభుత్వం మారితే ఎవరు ఇవ్వండి బిల్లు? వచ్చిన ప్రభుత్వం అయితే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నా వద్దా? మీరు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసాం కాబట్టి పనిచేసారు కాబట్టి మేము డబ్బులు ఇవ్వండి, దానికి సమాధానం ఏంటంటే ఈరోజు గ్రామ సర్పంచులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్న సందర్భం, ధర్నాలు చేస్తున్న సందర్భం, వాళ్ళకి నువ్వు ఎందుకు ఇవ్వవు పైసలు? రేపు నువ్వు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బిల్లులు కొంత పెండింగ్ పెడితే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఇవ్వదా? ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. నాకు ఒకసారి అర్థం కాదు సార్. ఇప్పుడు మన దేశంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎలక్షన్ మారి వేరే పార్టీ వస్తే గవర్నమెంట్ ఈజ్ ద సేమ్. అవును, పార్టీ మారింది, లీడర్స్ మారారేమో కానీ గవర్నమెంట్ ఈజ్ ద సేమ్. కింద పనిచేస్తున్న వాళ్ళందరూ టక్ 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 మన ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర మారిపోతారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ మారిపోతారు, అవును, ఫేవరెటిజం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా నాయకుల కోసం పార్టీల కోసం పనిచేస్తున్నాయా అని నేను పెద్ద కమెంట్లు చేయలేను కానీ బట్ ఎవరికి వాళ్ళకి ఫేవరెటిజం ఇప్పుడు ఉంటుంది. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఇప్పుడు కేటీఆర్ గారు చాలా యంగ్ అండ్ డైనమిక్గా సొసైటీ అంతా తెలుసు. ఇప్పుడు నేను చెప్పాను కదా, చాలా ఫ్లైఓవర్లు కానీ ఆయన ఆలోచన విధానం కానీ ఆయన విజన్ కానీ యంగ్స్టర్. కేసీఆర్ గారి విజన్ ఒకలా ఉంటుంది, కేటీఆర్ గారి విజన్ ఒకలా ఉంటుంది. ఏజ్ ఫ్లైఓవర్లు ఉండాలి, ట్రాఫిక్ తగ్గాలి, ఎలైట్ ఉండాలి, మన హైదరాబాద్కు బ్రాండ్ ఉండాలి, మన తెలంగాణ మన హైదరాబాద్ అనే పిల్లలు గౌరవంగా చెప్పుకునే ఉండాలి అనే ఉద్దేశంతో ఎన్నో చేశాడు. ఐటీ రంగంలో కానీ పరిశ్రమలు, ఐటీ, అమెజాన్ పెద్ద పెద్ద హబ్లు, ఫస్ట్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ కూడా హైదరాబాద్లో కట్టి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి. సో అవన్నీ పక్కబడితే ఇప్పుడు ఇవాళ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిండు. ఇవాళ కేటీఆర్ గారు చూడండి, మీరు మూసి పేరుతో ఇండ్లన్నీ కూల్చోబట్టి పాపం పేదవాళ్ళు, నీకు డిపిఆర్ఏ లేదు, నువ్వు ఏం చేస్తావో నీకు అవగాహన లేదు, ఎన్ని లక్షల కోట్లు అయితే అసలు నీకు తెలియదు. పోయి అయితే మాత్రం పొక్లానాలు పెట్టేయాలి, ఇల్లులు పోయాలి. మూసీ బాధితులు అందరూ కూడా కేటీఆర్ గారు మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి తెలంగాణ భవన్కి వచ్చి తరలి వచ్చిన రోజు హైడ్రా పేరుతో ఇండ్లన్నీ కూలుస్తూ ఉంటే అయ్యా కేటీఆర్ గారు మమ్మల్ని కాపాడండి అని తెలంగాణ భవన్ వైపు వచ్చిన సందర్భాలు. నిరుద్యోగులు కూడా ఏదైతే అశోక్ నగర్ పోయి రాహుల్ గాంధీ గారు నేను ఉన్నా, మీకు నేను భరోసాగా ఉంటా, మీకు న్యాయం చేస్తా అని మోసం చేస్తే ఇలా నిరుద్యోగులందరూ కూడా కేటీఆర్ గారు మమ్మల్ని కాపాడండి అని చెప్పి నిరుద్యోగులంతా తెలంగాణ భవన్ వైపు తరలి వచ్చిన రోజులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు లగచర్ల ఘటనలో ఇప్పుడు మనం గతంలో పాటలు విన్నామండి. గద్దర్ గారు మా భూములు మాకేనని మరలవడ్డ రాగమా తిరగబడ్డ గానమా, అప్పట్లో ఇప్పుడు చిన్నప్పుడు. ఈరోజు మళ్ళీ ఎక్కడికి వచ్చింది? లగచర్యల్లో పాపం బడుగు బలహీన వర్గాల ఎకరం పొలం ఉండి నాకు ఈ పొలంతో మీద నేను బతుకుతా, నా ఆస్తి నా పిల్లలకి ఇస్తా, నేను దీని మీద నా బతుకు నా ఊరు అని చెప్పి బతుకుతున్న లగచర్ల ప్రజల మీద అర్ధరాత్రి అనక అపరాత్రంగా పోయి వాళ్ళను ఆ భర్తలను తీసుకుపోయి లాఠీ చార్జులు చేసి కొట్టి జైళ్ళకు పంపిస్తే అన్నా కాపాడు అన్నా అని ఈరోజు లగచర్ల బిడ్డలందరూ వచ్చి కేటీఆర్ గారికి తెలంగాణ భవన్లో కలుస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఇంట్లో దావత్ ఒక ఇంట్లో దావత్ చేస్తే దాన్ని రేవు పార్టీ అని చెప్పేసి ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారు తీర్చిదిద్దే విషయంగా దాన్ని ఏదో పెద్ద సినిమా చేసి డ్రగ్స్ ఉన్నాయని అది ఉన్నాయని ఇంటి మీద సోదాలు చేసి సినిమా అంటే ఇదంతా ఎందుకంటే ప్రశ్నించే గొంతుగా కేటీఆర్ గారు ఉండొద్దు. ఇది కేటీఆర్ని తీసుకుపోయి లోపడేసి ఇప్పుడు ఇది ఉంది ఫార్ములా ఈ ఏంటి అది? ఇప్పుడున్న జనరేషన్ అంతా ఈ పొల్యూషన్ తగ్గించే విధంగా, ప్రకృతి మీద ప్రేమతో పొల్యూషన్ తగ్గించే విధంగా, అటు పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రపంచంలో ఎన్నో రాష్ట్రాలను కాదని మనం హైదరాబాద్ తీసుకొచ్చి ఫార్ములా ఈ రేసింగ్ మనం తీసుకొచ్చాం. ప్రపంచం అంతా కొనియాడారు. బీజేపీ మంత్రులు, పార్టీలకు అతీతంగా ఎంతోమంది మంత్రులు వచ్చారు, కేంద్ర మంత్రులు వచ్చారు, ముఖ్యమంత్రులు వచ్చారు, అందరూ అప్రిషియేట్ చేసిన సందర్భాలు మనం చూసినాం. ఎంతో పెద్ద ఫిల్మ్ స్టార్స్ కూడా వచ్చిన సందర్భంలో, క్రీడాకారులు, క్రికెట్ స్టార్స్ దాన్ని పట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో ఈయనని బదనాం చేయాలి. కేటీఆర్ చేసింది రాష్ట్రంలో ఏం లేదు, కేటీఆర్ మీద మసిపూసి ఇప్పుడు బట్టగాల్చి మీదేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో లగచర్ల ఘటనలో అరెస్ట్ చేద్దామనే ప్రయత్నం చేశారు. రేవు పార్టీ ఇంట్లో దావత్ చేసుకుంటే దావత్ను పట్టుకుని రేవు పార్టీ అని తీర్చిదిద్ది అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి, నిరుద్యోగుల కోసం కొట్లాడితే వాళ్ళ మీద వాళ్ళ వెనక నువ్వు ఉన్నావని చెప్పేసి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఫార్ములా ఈ కేసులో కూడా ఆయనకు పేరు రావద్దు, నేను ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేసి అంటే కేవలం రేవంత్ రెడ్డి గారు చేసే పని ఏంటంటే నేను నా జీవితంలో ఏం చేయలేను, నేను సాధించేది కూడా ఏం లేదు, మొత్తం క్రెడిట్ అంతా ఇప్పుడు ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు క్రెడిట్ అంతా కేటీఆర్కి పోతుంది, మరి కేటీఆర్ని తీసుకుపోయి లోపల వారైతే ప్రశ్నించే గొంతుకలు ఉండే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈరోజు తెలంగాణ సమాజంలో ప్రతి ఇంటింటికి ఒక కేటీఆర్ని లోపడేస్తే ఇంటింటికి ఒక కేటీఆర్ బయటకు వస్తాడు.
నువ్వు ఈరోజు ఒక కేటీఆర్ ప్రెస్ మీట్ పెడుతుందేమో, ప్రతి గ్రామంలో యువకులందరూ ప్రెస్ మీట్ ఇట్టి ప్రశ్నిస్తారు. ఏమని ప్రశ్నిస్తారు? వాళ్ళు అడిగేది ఏంటంటే, నువ్వు చెప్పింది కదా, నువ్వు పెట్టిన మేనిఫెస్టోనే కదా తీసుకొచ్చి నేను 2,100 ఇస్తా అంటే నేను ఇవ్వను కూడా అడిగిందా? నువ్వే చెప్తివి. దళిత బంధు 12 లక్షలు ఇస్తాను నేను అడిగిరా? నువ్వు చెప్తివి. రైతు భరోసా అంటే దిక్కులే అంటే ఇప్పటివరకు రైతు భరోసా. రుణమాఫీ అంటే రుణమాఫీ ఎంతమంది చేసినావు? 40% మంది రుణమాఫీ చేసినవి. ఎక్కడ కూడా గుళ్ళ మీద గోపురాల మీద పెడితే అది చేస్తా అంటే ఇది చేస్తా అంటే ప్రజలందరినీ మోసం చేస్తే ఇవాళ మన రైజింగ్ తెలంగాణ పొద్దున అంటారు. రైజింగ్ తెలంగాణ పొద్దున అంటుడు, రాత్రి వచ్చేవరకు గోడు అప్పులు నమ్ముతలేడు, నన్ను చెప్పులు ఎత్తుకుపోయాడు అంటారు అని చంపుతారా, కోసుకొని తింటారా అనే అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడండి. ఈరోజు ఆనంద్ గారు మన కుటుంబంలో మనం మన బిడ్డ పెళ్లి చేయడానికో, కొడుకు పెళ్లి చేయడానికో, లేకపోతే సొసైటీలో మంచిగా బతకడానికో మనకు 4 రూపాయలు అప్పు ఉన్నా కూడా హుందాతనంగా ఉంటాం. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఈరోజు కుటుంబానికి పెద్ద తండ్రి, ఈ తెలంగాణ సమాజానికి పెద్ద ముఖ్యమంత్రి. అలాంటి ఒక తండ్రి స్థానంలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే అంటే రేపు నీకు ఎవరన్నా ఈ బిడ్డ పెళ్లికి ఇంత సాయం చేయడం ఎవరైనా చేస్తారా? వీడు అప్లపాలైన వినోడు నమ్మేది అంటారా? అంటే ఈ కామన్ సెన్స్, బేసిక్ కామన్ సెన్స్ లేకుండా సొసైటీలో ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడి తెలంగాణ సమాజాన్ని కించపరిచినట్టే కదా. ఈరోజు పక్క రాష్ట్రాలు చూస్తే వాళ్ళకేముంది ఆ రాష్ట్రంలో, నాయన నువ్వు పోతే ఆ పెట్టుబడులు పెడతాను అప్లపాలు ఉన్నారు, ఆ రాష్ట్రం అంతా ఆగముంది, నువ్వు పోతే వాటి గంగల కలుస్తూ నీ పరిశ్రమ ఏమైనా పెట్టుబడులు పెట్టుకుంటే ఉన్నాయి పోతాయి అని చెప్పి పెట్టే పరిస్థితి లేదు కదా. సరే, ఇవాళ మీరు చెప్పండి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. రేపు పొద్దున్న మీ బార్లోకి వస్తారనుకుందాం. వాట్స్ ద ఫస్ట్ థింగ్ బీఆర్ఎస్ పార్టీ వుడ్ డూ? ఇప్పుడు తెలంగాణలో పవర్లోకి వస్తారనేది లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది పవర్లోకి 100% ఉంటుంది. 100 సీట్లు దాటుతాయి. గుర్తుపెట్టుకోండి, మీరు రాసుకోండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గుండెలోంచి వస్తున్న మాటలు, మేము మోసపోయినామయ్యా, ఒప్పుకున్నారు. మేము మోసపోయినాం, మోసం చేసిండు, ఏదో అటు మొగ్గు చూపినాం, గంగలు కలిసింది, ఆ బీజేపీ వాళ్ళు కులాల పేరుతో మతాల పేర్లు శిష్యులు పెట్టిరు, వీళ్ళు వాళ్ళవి కానీ హామీలు ఇచ్చారు. వీళ్ళకి 8 ఎంపీలు గెలిపించింది కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకి 8 మంది ఎంపీలు గెలిపించడం బీజేపీ వాళ్ళను. వీళ్ళందరూ పోయి ఢిల్లీలో పోయి వండే తప్ప ఒక తెలంగాణ రూపాయి తీసుకొచ్చిన పరిస్థితి ఇప్పటివరకు కనబడదు కూడా. ఆదిలాబాద్లో ఒక విషయం అండి, ఇప్పుడు అరవింద్ గారు ఎంపీ, అరవింద్ గారు నేను బాండ్ పేపర్ రాసిచ్చి ఏదది పసుపు బోర్డు తీసుకొస్తాను. అది పోతే 4-5 ఏళ్ళు 5-6 ఏళ్ళ తర్వాత ఏదో పసుపు బోర్డు ఉట్టిదే, మీకు బెంజ్ కారు కావన్నా, మీకు ఓల్వా కారు కావన్నా, అది కావన్నా ఇది కావన్నా అన్నాడు. పసుపు బోర్డు ఉట్టిదే అన్నాడు. సరే, తర్వాత కేంద్రం పసుపు బోర్డు ఇచ్చింది. దానికి కవిత గారు కృషి చేశారు, తెలంగాణ ప్రభుత్వం కృషి చేసింది. అప్పుడున్న ఎంపీ కవిత గారు కానీ, కేసీఆర్ గారి నాయకత్వంలో కానీ ప్రధానమంత్రిని కలవడం జరిగింది, అమిత్ షా గారిని కలవడం జరిగింది, సంబంధిత మంత్రులను కలవడం జరిగింది, పసుపు బోర్డు రావాలని కోరారు. ఈరోజు రైతాంగం ఏమైందంటే పసుపు బోర్డు వచ్చింది కానీ పసుపు ఎక్కువ పండించారు. అంటే భ్రమలో పెట్టారు, పసుపు బోర్డు వస్తే అదైపోద్ది ఇదైపోద్ది, మనం అంతా పసుపు రైతులు అంతా కోటీశ్వర్లు అయిపోతారని అరవింద్ గారు తీసుకొచ్చరికి ఆ జగిత్యాల నిజామాబాద్ అదంతా బెల్ట్ పసుపు ఎక్కువ పండించారు. ఇప్పుడు ఆ పసుపుకు మద్దతు ధర లేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు, మీకు ఎంత అయినా కానీ మీకు 12,000 ఇస్తాం పోరి అన్నాడు హామీ. ఎలక్షన్లో మీకు ఒకవేళ పసుపు రేటు క్వింటాల్ 8,000 అయినా కూడా మేము 12,000 ఇస్తాం, 11,000 అయినా మేము 12,000 ఇస్తాం, 12,000 అయితే ఒక 12,000 అన్నాడు. ఇప్పుడు అది 6-7,000కు పోయే పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిరా, మోసం చేసి బీజేపీ వాళ్ళు ఏం చేశారు, పసుపు బోర్డు అన్నా సరే పసుపు బోర్డుకి ఏమన్నా రూపాయి తీసుకొస్తావా అంటే పసుపు బోర్డుకి కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసిన దానిలో అరవింద్ గారి గుండె మీద ఒక ఎంటిక లేకపోవడం ఎంత నిజమో, పసుపు బోర్డుకు ఒక రూపాయి రాకపోవడం అనేది అంత నిజం. రాకపోయా మోసం చేస్తుంది. అంటే బీజేపీ కాంగ్రెస్ కలిపి పసుపు రైతులందరినీ మోసం చేస్తుంది. ఇదే విధంగా ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరిస్తాం, కార్మికులందరి జీవితాల్లో వెలుగు నింపుతాం అని బీజేపీ. ఇప్పుడు ఏమైంది మళ్ళా? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో చెప్పారు. ఇప్పుడు ఏమైంది, ఏదైతే ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఉందో అందులో ఉన్న మిషన్ అన్ని తుక్కు కింద అమ్ముతారు, తుక్కు అమ్మేస్తున్నారు. మీరు ఇచ్చిన హామీ కదా, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎంపీ గెలిచారు కదా, ఊడిపోయారంటే పక్క పెట్టండి. కేంద్రం మీ చేతిలో ఉంది కదా, ఇది తెలంగాణ రాష్ట్రం కదా, ఇది మీరు తెలంగాణ బిడ్డలు కదా, బతికేవాడు అక్కడ కార్మికుడు తెలంగాణ బిడ్డనే కదా, మరి ఎందుకు ఆ సిమెంట్ ఫ్యాక్టరీని కాపాడలేకపోతారు? అంటే వీళ్ళకి కేవలం ఏంటంటే డబ్బులు సంపాదించుకోవాలా, ఈ పదవులు, ఇప్పుడు పదవి ఉంది, ఇది మళ్ళీ ఒత్తు రాదో లేదు, మనం చేసే చక్కగా లేదు, మళ్ళీ పదవి ఒత్తు రాదో, ఉన్నప్పుడే 4 రూపాయలు సంపాదించుకునే ఉద్దేశంతో చేస్తారు తప్ప వేరే ఏం లేదు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం అండి, తెలంగాణ రైతాంగం, నువ్వు ఎట్లా రైతు భరోసా వేయలే, రైతు రుణమాఫీ ఎగ్గొట్టు నువ్వు సరే అవన్నీ గంగలవని పక్క పెట్టు.
అప్పో సప్పో చేసుకుని బంగారం అమ్ముకొని పొలంలో పంటేసిరు వడ్లు. వరేస్తే సకాలంలో విత్తనాలు వేయకపోతే సరే అన్నీ పోనీయండి, కాంగ్రెస్ మోసం చేసినా పోనీయండి, వాళ్ళ బతికేదో మేము మా బతుకు మేము బతుకమని ఇలా తెలంగాణ రైతాంగం పంటలు పండిస్తే ఇలా అమ్మడానికి పెడితే వర్షంలో తడిచిపోతుంది ధాన్యాలు, కొనే దిక్కులేరు. ఇక్కడ డబ్బులు అక్కడ చూస్తుంటే అండి వడ్లు ఎప్పుడు కొంటారా ఎప్పుడు కొంటారా ఎప్పుడు కొంటారా అని వడ్ల మీద పండి గుండెపోటు వచ్చి చనిపోయిన రైతాంగం ఉన్నారు. వడ్లు ఎప్పుడు కొంటారా ఎప్పుడు కొంటారా అని ఎండ దెబ్బకు నెరుబడి కింద పడిపోయిన రైతులు ఉన్నారు. వడ్లు ఎప్పుడు కొంటారా అని తీసి వడ్లు ఆ వర్షానికి పోతూ ఉంటే కళ్ళల్లో నీళ్లు గుండె కొట్టుకుంటూ రైతులు కష్టపడి పండించే పంట అండి అది. నీలా అక్కడెక్కడో కమిషన్లతో బతికే మనుషులు కాదు రైతులు. అలాంటి రైతులు ఈరోజు విలవిలలాడుతూ ఉంటే నువ్వు అందాల భామనంటూ అందాల పోటీలంటూ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటా వీడు హైదరాబాద్లో దిగుతున్నవే, నీ కనికరం లేదా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనికరం లేదు. కనీసం బీజేపీ వాళ్ళు ప్రశ్నించే హక్కు బీజేపీ నాయకులకు లేదా? తెలంగాణ రైతాంగం బీజేపీ వాళ్ళు కాదా? బీజేపీ వాళ్ళకు అవసరం లేదా? తెలంగాణ రైతాంగం అసలు పని లేదా? అంటే మీకు కేవలం ఓట్లు కావాలా? వాళ్ళ కష్టాలలో మీరు ఇన్వాల్వ్ కారా? మీకు మేము ఉన్నామని భరోసా ఇవ్వరా? కేవలం కేసీఆర్ గారు బీఆర్ఎస్ నాయకులు ఈరోజు వాళ్ళకు మద్దతు ఇస్తే మీరు పుకార్లు చెప్తారు, నోటీసులు ఇస్తారు. కాళేశ్వరం అంటే ఒక నోటీసు, ఫార్ములా ఈ అని ఒక నోటీసు, ఇట్లా నోటీసులు ఇస్తూ దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ దిశగా తీసుకెళ్ళి ఈరోజు సమాజాన్ని మళ్ళా మోసం చేసే దిశగానే తీసుకెళ్తున్నారు తప్ప అరే తప్పు తెలుసుకున్నాం, సొసైటీకి మనం చేద్దాం, మనం ప్రజాపాలన అంటున్నాం కదా, ప్రజలను పాలించే దిశగా మనం ఒకటి ముందుకెళ్దాం, ఒక పథకాన్ని ముందుకు తీసుకెళ్దాం, ప్రజలకు ఏమైనా అందిద్దాం, ప్రజలు బాధలు ఉన్నారు, కష్టాలు ఉన్నారు, రైతాంగం రోడ్డు మీద విలువలాడుతూ ఉన్నారు, ఆ పంటను పొందాం. గతంలో ఎందుకు ఉన్నారు? గతంలో ప్రపంచంలో ఎక్కడ లేని పంటలు పడితే గోదాములు సరిపోలేదండి కేసీఆర్ గారి ప్రభుత్వంలో. వడ్లు పెట్టుకుందామంటే గోదాములు సరిపోయి చివరి గింజ వరకు కొన్న ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వమే. గత 10 ఏళ్ళు తెలంగాణ రైతాంగం దగ్గర వడ్లు. ఇలా నువ్వు ఏ సమాజాన్ని ఉద్ధరించావని చెప్పి అడుగుతా ఉన్నాను. నేను అడిగిన క్వశ్చన్ మాత్రం మీరు ఆన్సర్ చేయాలి. చెప్పలే. ఇవాళ టీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ పవర్లోకి వస్తే మీరు టేకప్ చేసే ఫస్ట్ ఇష్యూ ఏంటి? మీకేం కనిపిస్తుంది యాజ్ ఎ పార్టీ? మేము ఇప్పుడు అప్పుడున్న పరిస్థితిని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ మూమెంట్కి అడుగుతున్నా, ఈ మూమెంట్లో మీకు ఖచ్చితంగా రైతాంగాలకి యువకులకు సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఏ పార్టీకైనా ఉంటుంది. ఈరోజు రైతులు అయితే విలువలాడిపోతున్నారు, వాళ్ళకు నీళ్ళు వస్తలేవు, సకాలంలో కరెంట్ వస్తలేదు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. నాట్ ఓన్లీ ప్రభుత్వం అండి, కామన్ మ్యాన్ అయినా ఎవరైనా కూడా రైతులకు సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం ఎవరి మీదైనా ఉండాలంటే ఖచ్చితంగా యువకులు కూడా ఈరోజు తల్లిదండ్రులు పాపం మా కొడుకు ఇదవుతాడు, మా కొడుకు చదువుకున్నాడు, మా కొడుకు ఐఏఎస్ అవుతాడు, లేకపోతే ఇంకో ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే ప్రైవేట్ రంగంలో అవుతాడు ఒక ఆశలతో కళ్ళతో బతుకుతూ ఉన్నారు. వాళ్ళ చదువుకు తగ్గ విలువ ఇచ్చే దిశగా వాళ్ళకు ఉద్యోగావకాశాలు ఖచ్చితంగా కల్పించే దిశగా పనిచేస్తాం. గతంలో చేసినాం, ఇప్పుడు కూడా పనిచేస్తాం. కాకపోతే ఒక చిన్న సలహా అండి యంగ్స్టర్స్ అందరికి, అంటే దీన్ని దయచేసి తప్పుగా తీసుకోవద్దు, సొసైటీలో జరుగుతుంది నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు ఒక ఏజ్ వరకు చదువుకుంటాం, ఇంట్లో జాబ్ చేయాలని ఫోర్స్ వస్తుంటారు. 30 ఏళ్ళ నీకు జాబ్ వస్తే పెళ్లి చేస్తాం బిడ్డ, జాబ్ వస్తే పెళ్లి చేస్తాం బిడ్డ అని నువ్వు ఏ జాబ్ కోసం ప్రయత్నం చేస్తావు? నువ్వు నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలనే నీ పట్టుదల. 30 ఏళ్ళ దాకా నువ్వు అయినావు, 35 ఏళ్ళకు కట్ ఆఫ్ ఉందనుకోండి, 34 ఏళ్ళ దాకా వచ్చినాక మళ్ళీ ఇదే అబ్బాయి ఎక్స్టెన్షన్ చేయండి వయసు అంటున్నాడు, 38 ఏళ్ళకి తీసుకురండి అని మళ్ళా ఉద్యమం చేస్తాడు. ఉద్యమమే మళ్ళా 38 ఏళ్ళకి దగ్గరికి వస్తుంది, అబ్బాయికి ఉద్యోగం వస్తలేదు. పరిస్థితి ఏంటి అంటే నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగాల కోసం ఆపి జీవితాలను నాశనం చేసుకోకుండా ప్రైవేట్ రంగాలలో ఎన్నో జాబులు ఉన్నాయి. ప్రతిదీ ప్రభుత్వమే ఇవ్వాలన్నా కూడా కాదు, అది ఏ ప్రభుత్వం అయినా కూడా 100% మనం కూడా సొసైటీలో మనం కూడా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మనం కూడా సాధించాల్సి చాలా ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, చాలా ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు మన కాళ్ళ మీద మనం నిలబడడం కాదు, ఇంకో 10 మందికి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే సొంతగా ముందుకెళ్ళండి, లేకపోతే ఇంకొక ప్రైవేట్ రంగంలో ఉద్యోగం ముందుకు వెళ్ళి మన కుటుంబాన్ని మన సమాజంలో మనం కూడా ముందుకు సాగాలి తప్ప అక్కడే ఆగిపోయి మనం ధర్నాలు చేస్తాం. ఉద్యోగం వచ్చేంత వరకు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, డిఎస్సి ఏమంటారు, లేకపోతే డిఎస్సి రాయనంటారు, లేకపోతే ఏజ్ పెంచాలంటే ఇలాంటివన్నీ మానుకొని
మీ చదువుకు విలువ ఇవ్వాలి ఖచ్చితంగా 100%. కానీ అవకాశం లేనప్పుడు ఇంకొక అవకాశం ఎత్తుకొని ముందుకు సాగడం కూడా ఒక మంచి విషయం అని థ్యాంక్ యూ అండి.